జేడీకేడీ నాకు బందోబస్తుగా రావాల్సిందే, ఆ బసిరెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పి తయారు చెప్పటంతో అలాగేనంటూ సాధునాయక్ జేడీకేడీ వెళ్తారు. వెంటనే తయారు మీనన్కి కాల్ చేసి, మీనన్ నువ్వు చెప్పినట్లే ఆ బసిరెడ్డిని అరెస్ట్ చేయించాను, జేడీకేడీ కూడా వస్తారు, ఆ జేడీ ప్రాణాలు మాత్రం నువ్వే తీయాలి అని అంటే, ఈసారి ఖచ్చితంగా తీసే తీరుతాను, మునుపట్ల కానే కాదు, ఎందుకంటే ఆ జేడీ ప్రాణాలు నా చేతిలోనే పోతాయి అని మీనన్ అంటాడు. ఆ బసిరెడ్డి ప్రాణాలు కూడా తీయాలి, ఎందుకంటే 25 ఏళ్ల క్రితం కావ్య చావు గురించి అందరి ముందు మాట్లాడాడు అని అనడంతో, అయితే కావ్య చావే వాడికి కూడా పడుతుంది, ఇంకెవ్వరూ కూడా కావ్య కేసు గురించి మాట్లాడకుండా చేస్తాను, వాడికి చావు చూపిస్తాను అని మీనన్ చెప్తాడు. బారసాలకు కావాల్సిన ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటే కౌశిక్ ఏమో ధాత్రి కేదార్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళిద్దరూ లోపలికి రాగానే, ఏంటి జగదాత్రి ఫంక్షన్ ఉందని తెలిసి కూడా ఇంత లేటుగా వస్తున్నారు అని అనడంతో, అంటే వదిన ఫ్రెండ్కి ఎమర్జెన్సీ, మేము సమయానికి వస్తామనే వెళ్ళాము, కాస్త లేట్ అయింది, ఏమీ అనుకోకు వదిన అని ధాత్రి చెప్తూ ఉంటుంది. అంతేనా, లేకుంటే వీఐపీల మాదిరి వద్దామనుకున్నారా అని వైజయంతి అనడంతో, అదేంటి ఇక్కడ జరిగేది మా అల్లుడి ఫంక్షన్, మేమెందుకు అలా చేస్తాము, మేమే దగ్గరుండి చూసుకుంటాము అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. సరే సరే లోపలికి వెళ్ళి ముందు రెడీ అవ్వండి అని కాచి కౌశిక్కి చెప్తారు. వీళ్ళని చూస్తుంటే మండిపోతుంది అని నిషి అంటే, అవును మన గేట్లోకి కాలు పెట్టే అర్హత కూడా లేని వాళ్ళని ఇలా నెత్తిన పెట్టుకుంటుంటే ఇలాగే ఉంటుంది అని యువరాజ్ అంటాడు. ఇప్పుడు ఆదిలక్ష్మి గారు వస్తున్నారు కదా, అవన్నీ రెచ్చగొట్టి గొడవ జరిగేలా చేద్దాం అని నిషి అంటే, నేను ఆవిడ పక్కనే ఉండి ప్రతిదీ కూడా చాడీలు చెప్తూ ఉంటానులే అని వైజయంతి చెప్తుంది. అమ్మ లోపలికి వెళ్ళిన తర్వాత దయచేసి కౌశికి మనసు బాధపడేలా ఏమీ మాట్లాడకమ్మా అని సురేష్ బతిమలాడుతూ ఉంటే, నన్ను జైలుకు పంపించింది, నేను మాత్రం తన్ని బాధ పెట్టకూడదు, సరేలే రా వెళ్దాం అని ఇద్దరు లోపలికి వస్తారు. అత్తయ్య గారు సురేష్ ఎలా ఉన్నారు, నన్ను ఆశీర్వదించండి అని కౌశికి ఆవిడ కాళ్ళు పట్టుకోవటంతో, బాగుండు అని ఆవిడ కౌశికి తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తుంది. ఏంటి జైలు గోడలు ఎలా ఉన్నాయి అని వైజయంతి నిషి ఎత్తి పొడుస్తూ ఉంటారు. అక్కడ ఎలా ఉన్నాయో మీరే వచ్చి చూసి తెలుసుకోవచ్చు కదా అని ఆదిలక్ష్మి కౌంటర్ వేయటంతో ఇద్దరు మూతి మూర్చుకొని ఉంటారు. ఇంతకీ నా మనవడి ఎక్కడా అని ఆదిలక్ష్మి అనడంతో, నేను వెళ్ళి తీసుకువస్తాను అని కౌశికి గదిలోకి వెళ్ళటంతో వెనకాలే సురేష్ వస్తాడు. కౌశికి సారీ కౌశికి అని చెప్పటంతో, ఇదిగోండి బిడ్డ అని బాబుని సురేష్ చేతుల్లో పెట్టడంతో సురేష్ ముద్దులాడుతూ ఉంటారు. తర్వాత బాబుని తీసుకొచ్చి ఆదిలక్ష్మి చేతుల్లో పెడతారు. నిన్ను ఇంత తొందరగా చూస్తానని అనుకోలేదురా, నాకు చూసే అదృష్టం దొరికింది అని ఆదిలక్ష్మి బాబుని ముద్దులాడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఈవిడ గొడవ చేయటం లేదేంటి అని నిషి అంటుంటే, ఆవిడ మంచిగా ఉన్నంతసేపు మంచిగా ఉంటుంది, గొడవ చేయటం మొదలు పెడుతుందిలే అని వైజయంతి అంటుంది. చూడు ఏం పరందామయ్యా, నువ్వు మళ్ళీ మన కుటుంబంతో కలిసి ఉండటానికి వచ్చావా అని ఆదిలక్ష్మి అనగానే, అయ్యో అత్తయ్య అది అని కౌశికి అంటుంటే, అత్తయ్య గారు బాబుకి వదిన వల్ల నాన్నగారి పేరు పెడదామనుకున్నాము అని ధాత్రి చెప్తే, మేము కూడా రెండో బిడ్డ పుడితే మా ఆయన పేరు పెట్టాలనుకున్నాము, మా ఆయన పేరు పెట్టాల్సిందే అని ఆదిలక్ష్మి అంటుంది. పెద్దవారు గొడవ చేయకుండా అర్థం చేసుకోండి అని సుధాకర్ అంటే నేనే అర్థం చేసుకోవాలా, మీరు అర్థం చేసుకోరా, రే సురేష్ పద వెళ్దాం, వీళ్ళు మనకు విలువే ఇవ్వటం లేదు అని ఆదిలక్ష్మి అంటుంది. అయ్యో అత్తయ్య గారు అర్థం చేసుకోండి అని కౌశికి అంటుంటే, ఆగండి అని ధాత్రి చెప్తూ ఉంటుంది. వెళ్ళిపోతామని చెప్తుంటే వెళ్ళిపోనివ్వకుండా ఆగమని చెప్తున్నావేంటి అని వైజయంతి అంటుంది. అవును వీళ్ళు బాధ్యతల గురించి మాట్లాడుతున్నారు, వీళ్ళు నెరవేర్చిన బాధ్యతలు ఏంటి అని యువరాజ్ అంటే, మీరు గొడవని పెంచటానికి చూడకండి, అయితే ఒక పని చేద్దాము, 2 చీటీలు రాద్దాము, ఆ రెండిట్లో 2 పేర్లు రాద్దాము, ఏ పేరు వస్తే ఆ పేరు పెడదాము అని ధాత్రి చెప్పటంతో, మీరేమంటారు అని ధాత్రి అంటుంది. కాదనక చేస్తానా, సరేనని ఆదిలక్ష్మి అంటుంది. మేము పేర్లు రాసి తీసుకువస్తాము అని ధాత్రి కేదార్ వెళ్తారు. ఏందమ్మీ నిషి ఇలా గార్డెన్లోకి లాక్కు వచ్చావు అని వైజయంతి అనడంతో, ఇప్పుడు మన చేతులకి మట్టంటకుండా అక్కడ గొడవ జరిగేలా చేద్దాము, ధాత్రి కేదార్లు చీటీలు రాసుకొని వస్తారు కదా, రెండిట్లో కూడా కౌశికి వదిన వాళ్ళ నాన్న పేరే ఉండేలా చూద్దాము, వీళ్ళు కుట్ర చేశారని ఆదిలక్ష్మి గారికి తెలిసేలా చేద్దాము, అప్పుడు సురేష్ అన్నయ్యని బ్లాక్మెయిల్ చేసైనా సరే బాబుని ఆవిడ తీసుకువెళ్ళిపోతుంది అని నిషి ఐడియా చెప్పటంతో, అయితే కౌశికి దగ్గర జీవితాంతం బాబు ఉండడనమాట, సరే అలాగే చేద్దాం అని వైజయంతి అంటుంది. ధాత్రి కేదార్ల వల్లే ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళని కూడా ఇంట్లో నుంచి గెంటేయచ్చు అని యువరాజ్ అనడంతో, పదండి పదండి అయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆ జగదాత్రికి ఏ మాత్రం తెలియకూడదు అని ముగ్గురు అనుకుంటూ లోపలికి వస్తారు.
పేర్లు కరెక్ట్‌గా రాసావు కదా కేదార్ అని ధాత్రి అడుగుతుంటే, రాశాను కానీ ఇలా గొడవ జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఒకవేళ వీళ్ళ పేరు వస్తే ఆవిడ గొడవ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కౌశిక్ అక్కపై ఇంకా ఆవిడకి కోపం తగ్గినట్లు లేదు అని కేదార్ అంటుంటే, ఏం బాధపడొద్దు రా కేదార్ అని చీటీలు బౌల్‌లో పెట్టుకొని ఇద్దరు వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్న చీటీల్ని మనం ఎలా మార్చాలి అని యువరాజ్ వాళ్ళు అనుకుంటూ ఉంటే, అప్పుడే బూచి వాళ్ళకి ఎదురుగా వచ్చి అక్కడ ఒక పెద్ద ప్లేట్ ఉందంట కదా, అది తీసుకురావాలంట అని చెప్పటంతో, అది ఒక్కరు దించలేరు కాబట్టి నేను కేదార్ వెళ్తాము అన్నయ్య, ఇదిగో ఈ చీటీలున్న బౌల్ని మీరు తీసుకువెళ్ళండి అని ధాత్రి బూచి చేతిలో పెట్టేస్తుంది. వెతకపోయిన తీగ చేతికి తగిలినట్లు మనకు అవకాశం భలే కలిసొచ్చింది అని నిషి వాళ్ళు అనుకుంటూ, అన్నయ్య ఒకసారి ఆగు, నీకు ఆకలిగా ఉంది కదా, కాకపోతే ఉపవాసం తినకూడదని చెప్పారు కదా, ఆ గదిలో ఫ్రూట్స్ ఉన్నాయి, వెళ్ళి తినన్నయ్య అని నిషి అనడంతో, అయితే ఇదిగోండి ఈ బౌల్ మీరు పట్టుకోండి అని చేతిలో పెట్టేసి వెళ్తూ ఉంటే, వెంటనే యువరాజు చీటీలని మార్చేస్తారు. అన్నయ్య ఆగండి అన్నయ్య, ఆ ఫ్రూట్స్లో మేము తినేసాము, మీరు వెళ్ళినా ఉండవన్నయ్య, ఇదిగోండి మీరు బౌల్ తీసుకొని వెళ్ళిపోండి అని నిషి చెప్తుంది. అసలు ఏంటి వీళ్ళకి పిచ్చి పట్టిందా, నాకు పిచ్చి పట్టిందా, ఎందుకు వెళ్ళమన్నారు, మళ్ళీ వీళ్ళు తినేసామని ఎందుకు చెప్పారు, సరేలే అంటూ బౌల్ పట్టుకు వెళ్తాడు. తర్వాత అందరూ హాల్లో చేరి ఉంటారు. మీరు చెప్పిన ప్రకారమే చీటీలు రాసి తీసుకువచ్చాము, ఉండండి దేవుడి దగ్గర పెట్టి తీసుకువస్తాను అని ధాత్రి మళ్ళీ ఆ బౌల్ని దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ తీసుకువస్తుంది. ఇప్పుడు చీటీ ఎవరు తీస్తారు అని అనడంతో, నేను తీస్తాను అని వైజయంతి ఒక చీటీని ఓపెన్ చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏంటి పేరు చదువు, ఎందుకంత షాకింగ్గా చూస్తున్నావు అని సుధాకర్ అంటే, మధుకర్ అని వైజయంతి చదువుతుంది. వదిన మీ నాన్న పేరే వచ్చింది అని ధాత్రి చాలా సంతోషంగా చెప్తూ ఉంటే, అత్తయ్య గారు మీరు బాధపడకండి, మా నాన్నగారి పేరు వచ్చింది, ప్లీజ్ ఏమీ అనుకోకండి, బాబుకి అదే పేరు పెడదాము, కాకపోతే మీరు మనస్ఫూర్తిగా బారసాల ఫంక్షన్లో కూర్చోవాలి, మీరు బాధపడకూడదు అని కౌశికి వేడుకుంటూ ఉంటుంది. అమ్మ చీటీలు వేస్తే ఏ పేరు వస్తే అదే మీ ఇష్టం అని నువ్వే చెప్పావు కదా, ఒప్పుకో అమ్మ, నువ్వు కోపగించుకోకు అని సురేష్ చెప్తాడు. లేదులే కౌశికి, మా ఆయన పేరు పెట్టలేదని కొంచెం బాధ తప్పిస్తే నాకు ఎలాంటి బాధ కోపం కానీ లేదు, నా మనవడి ఫంక్షన్లో నేను సంతోషంగా ఉండక బాధపడుతూ నేనెందుకు ఉంటాను అని ఆదిలక్ష్మి మంచిగా మాట్లాడటంతో కౌశికి కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది. సరే వెళ్దాం పదండి అని బౌల్ పట్టుకు వెళ్తూ ఉంటే, ఆగు జగదాత్రి, ఆ ఇంకొక చీటీ కూడా ఓపెన్ చేసి చూపించు అని నిషి అంటుంది. అదేంటి నిషి, ఇంకో పేపర్లో పరంధామయ్య అన్న పేరు ఉంటుంది అంతే కదా, దానికెందుకు తీసి చూడడం అని కేదార్ అంటే, ఏమో మీరు గెలవటానికి రెండు ఒకే పేర్లు రాశారేమో మాకేం తెలుసు అని నిషి వైజయంతి అంటారు. మేమెందుకు తప్పు చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరమే లేదు అని ధాత్రి చీటీని ఓపెన్ చేసి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఏందమ్మి ఆ పేపర్లో ఏమైనా కరెంటు ఉందా అలా చూస్తున్నావు అని వైజయంతి అంటుంది. ఏమైంది జగదాత్రి అని కౌశికి కేదార్ కూడా అడుగుతూ ఉంటారు. అప్పుడు నిషి ధాత్రి చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని, ఇందులో కూడా మధుకర్ అన్న పేరే ఉంది అని చెప్తుంది. అంటే మీరందరూ కలిసి నన్ను మోసం చేశారా అని ఆదిలక్ష్మి నిలదీస్తూ ఉంటుంది. అమ్మ మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు అని సురేష్ అంటే, అవునత్తయ్య అని కౌశికి చెప్తుంది. మేము రెండు వేరువేరు పేర్లే రాశాము, మేము నిజం చెప్తున్నాం అని ధాత్రి కేదార్ చెప్తూ ఉంటారు. లేదు మీరు నన్ను మోసం చేస్తున్నారు, కుట్ర చేశారు అని ఆదిలక్ష్మి అంటే, అమ్మ ఏం మాట్లాడుతున్నావు, అసలు నా బిడ్డకి నాకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకుంటానని కౌశికి మాట్లాడే హక్కు ఉంది, కానీ అలా మాట్లాడలేదు కదా అని సురేష్ అంటే ఏంట్రా నువ్వు కూడా కౌశికి వైపే మాట్లాడుతున్నావా, ఇప్పుడు నా మనవడు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు, నా మనవడిని నేను తీసుకువెళ్ళిపోతున్నా అని ఆదిలక్ష్మి బాబుని ఎత్తుకొని బయటికి వచ్చేసి వెళ్ళిపోతుంది. నా బాబు అంటూ కౌశికి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. నిషి ఇదంతా ఊహించుకుంటూ ఉంటుంది. అత్తయ్య జరిగేదంతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అని నిషి అంటే, ఇంకా చీటీలు తీయలేదమ్మి అని వైజయంతి చెప్తుంది. ఏంటి జగదాత్రి, ఇంకో చీటీని ఓపెన్ చేసి చూపించమంటే చూపించవేంటి అని జగదాత్రిని యువరాజు నిలదీస్తూ ఉంటాడు. కొంపతీసి రెండు ఒకే పేర్లు రాశారా ఏంటి అని యువరాజు అనడంతో, లేదు కావాలంటే నువ్వే వచ్చి ఓపెన్ చేసి చూడు అని ధాత్రి అనడంతో యువరాజు వచ్చి ఓపెన్ చేసి ఇందులో పరంధామయ్య అన్న పేరే ఉంది అని చాలా షాకింగ్గా చెప్తూ ఉంటాడు.
అంతకుముందు జరిగిన సంఘటన ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. నిషి గ్యాంగు గార్డెన్లో చేరి మాట్లాడుకున్నదంతా కూడా బాల్కనీలో నిలబడి ఉన్న ధాత్రి మొత్తం వినేసి ఉంటుంది. అమ్మ నిషి, బాగానే ప్లాన్ చేశావే అని అనుకొని ప్లాన్ ప్రకారమే నిషి వాళ్ళు ముందు చీటీలని మార్చేలా చేసి ఉంటాడు. అలా వాళ్ళు చీటీలను మార్చిన తర్వాత వాళ్ళు చీటీలను మార్చేశారు కాబట్టి రిలాక్స్ అయిపోతారు. ఇప్పుడు తర్వాత మనం మారుద్దాము అని దేవుడి దగ్గర పెడతాను అని తీసుకువెళ్ళిన ధాత్రి మళ్ళీ మామూలుగా చీటీలని 2 వేరువేరు పేర్లను రాసుకొని తీసుకొని వచ్చి ఉంటుంది. ఇక ధాత్రి నిషి దగ్గరికి వచ్చి, ఏంటి నిషి, పేర్లు మార్చేది నీకు మాత్రమే తెలుసా, మాకు తెలీదా, ఎలా ఉంది అని ధాత్రి చెప్పడంతో నిషి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. సరే అయిపోయింది కదా, పదండి ఇక పేరు పెడతాము, ఫంక్షన్ జరిపిద్దాం అని అందరూ అనుకుంటూ ఉంటారు.